అవతల మన మనుషులు ప్రతాపవర్మని చంపి మనకే రివర్స్ అయ్యారు. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అమూల్యకి వాళ్ళ నాన్నని మనమే చంపామని చెప్పారనుకో, మన ముగ్గురికి శిక్ష పడ్డం ఖాయం. నాకు అర్జెంటుగా 1 crore అమౌంట్ కావాలి. ఈ ఇంటి పరిస్థితి తెలిసిన వాడివి, నా దగ్గర డబ్బులు లేవని తెలీదా అన్నయ్య నీకు? తలుపు తీయండిరా, తలుపు తీయండి. వసే శకుంతల, దుర్మార్గురాలా, నేను బయటకంటూ వస్తే నీ బండారం బయట పెట్టి నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను. మా సంస్థానానికి, రాజేంద్రవర్మ గారి కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయం బయట పెడతాను. వస్తాను, ఎలాగైనా బయటకు వచ్చి నీ అంతో చూస్తాను. వస్తాను వస్తాను. బద్రీనాథ్ గారు ఏమయ్యారో తెలియడం లేదు. ఆయన వస్తే ఈ శకుంతల అరాచకాలకు ముగింపు పలకొచ్చు. నాన్న స్పృహలోకొచ్చి ఆ బద్రీనాథ్ గారు దొరికితే శకుంతల కథ ఇక ముగిసిపోయినట్టే. అందుకోసమే నేను కష్టపడుతున్నాను, అంత తాపత్రయపడుతున్నాను. అర్థమైంది అమూల్య. ఆలోచిస్తుంటే బద్రీనాథ్ గారిని కూడా శకుంతల ఎక్కడో బంధించుంటుందనిపిస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు పార్థు గారు. ఆయన ఎక్కడున్నారో తెలిస్తే మన పని ఈజీ అయిపోతుంది. ఆయన కోసమే నేను ప్రయత్నిస్తున్నాను. విన్నారుగా ఏం మాట్లాడిందో, ఎలా మాట్లాడిందో. డబ్బు ఇవ్వకపోగా గడ్డి పెట్టి వెళ్ళింది. అవసరమా నాకు ఇవన్నీ? అన్నయ్య అంటే ప్రేమ కార్చేస్తుంది అన్నారుగా. అమ్మో 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 నాయనా, తూటల్లాంటి మాటలతో తూట్లు పడిచేసింది. అన్నయ్యవైనా అదంత కఠినంగా ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మామయ్య కనిపించలేదంటేనే అమూల్య ఎలా ఉందంటే, మామయ్యని మనమే చంపేశామని తెలిస్తే ఇంకెలా ఉంటుందమ్మా? తెలిస్తే ఏంటి? ఆ శంకర్ గాడికి మీరు డబ్బు ఇవ్వకపోతే వాడు చెప్పకుండా ఉంటాడా? ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఎలాగైనా వాడికి సెటిల్మెంట్ చేయాలి. వాడికి సెటిల్మెంట్ చేయడం కాదు, ముందు నాకు సెటిల్మెంట్ చేయండి. అపర చాణక్యుడి తెలివితేటలు చూపించి ఆ ప్రతాపవర్మని చంపించేశారు. ఇప్పుడు వాడి కూతురు నా బాబు వస్తే గాని చిల్లర కూడా ఇవ్వను అంటుంది. చచ్చిన వాడిని ఎలాగో తేలేమో. చచ్చిన అమూల్య తన ఆస్తిని నా పేరు మీద రాయదు, ఇది క్లియర్. ఇంకా ఇక్కడ ఉండి నన్ను గడ్డి పీకమంటారా? చెప్పండి. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావ్? ఇంకా ఏం చేయమంటారండి? మీతో చేతులు కలిపి చెప్పినట్టు చేస్తే చటుక్కన పని అయిపోతుందని ప్యాకేజ్ మాట్లాడుకున్నాను. మీరు చెప్పినట్టు చేశాను.
చివరికి మీరు చేసిన పాపాల్లో కూడా పాలు పంచుకున్నాను. ఆ పాలు నేను తాకుండానే నేలపాలైపోతున్నాయి. అయితే ఇప్పుడు మాతో విడిపోతానంటావు? విడిపోక కలిసి కష్టాలు పడమంటారా? ఇంకా మీతో చేతులు కలిపి శిక్ష అనుభవించమంటారా? నేనేం అడ్రస్ లేనివాడి కాదు, డాక్టర్ని. మీరు నన్ను అనవసరంగా తీసుకొచ్చి అసలు నాకు ఇన్కమ్ లేకుండా చేసేశారు. హాస్పిటల్లో కూడా అడ్డంగా సంపాదించగలను. ఎలా సంపాదిస్తావు? వ్యాపారం చేయడం చేతగాని వాడివి. నీకేం తెలుసరా సంపాదించడం? నేను సంపాదించాలనుకుంటే హాస్పిటల్లో పేషెంట్ అవయవాలు అమ్ముకునైనా సరే సంపాదించగలను. అదేదో కొన్ని రోజులు ఓపిక పడితే మనమే సొంతగా హాస్పిటల్ పెట్టుకొని అదే వ్యాపారం కలిసి చేద్దాం. మీతో పెట్టుకుంటే అది జరిగే పని కాదు. కానీ మా పరిస్థితి నీకు తెలుసుగా మయూర్. ఈ పరిస్థితుల్లో నువ్వు అడిగితే మేమెక్కడి నుంచి తెస్తాం? ఎక్కడి నుంచో తెమ్మని నేను అనట్లేదు. మీ ఆస్తి ఉందిగా, అది అమ్మి నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఏంటి నువ్వనేది? హైదరాబాద్లో నాకు హాస్పిటల్ కట్టిస్తానని అమూల్య మీ దగ్గర 2 ప్రాపర్టీ తీసుకుందిగా, అవి అమూల్య దగ్గర తిరిగి తీసుకొని నాకిచ్చేయండి. నా దారిలో నేను పోతాను. మయూర్, నీకు చెప్తే అర్థం కావట్లేదు. ఆ ప్రాపర్టీ నేను వెనక్కి తీసుకోవడం నాకు నిమిషం పని కాదు. కానీ నేను అమూల్యని అడిగితే ఇచ్చిన మాట మీద నిలబడనట్టవుతుంది. మా మధ్య దూరం పెరిగి నా మీద నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. అర్థం చేసుకో మయూర్. నేనెందుకు అర్థం చేసుకోవాలండి? ఇప్పటి వరకు మీకు చేసిన దానికే గతి లేదు, ఇంకా చేసి నేను సర్వనాశనం అయిపోవాలా? ఏ మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళి బతకగలవా? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? మేము చెప్పినట్టు వినడం తప్ప నీకు వేరే దారి లేదు. మర్యాదగా నీ నిర్ణయం మార్చుకో. ఏయ్ చరణ్, నన్ను చూస్తే కామెడీగా ఉందా? నేను మర్డర్లు చేసిన క్రిమినల్ని, గుర్తించుకో. ఏం చేస్తావు? నన్ను మర్డర్ చేస్తావా? చెయ్యిరా, చెయ్యి. చరణ్, ఏంట్రా ఇది? ఆగరా. నువ్వు ఆగమ్మా. వీడేదో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నా చొక్కని పట్టుకుంటావరా రాయ్? చరణ్, నన్నే కొడతావారా? వద్దురా. చరణ్, 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 ఆగరా. నా మాట వినరా. చరణ్, 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 చరణ్. అయ్యో, ఎంత పని చేశానురా. చరణ్, చరణ్, ఎంత పని చేశారండి? చరణ్, ఎంత పని జరిగిపోయింది. మయూర్, మయూర్ ప్లీజ్, చరణ్ ఎలాగైనా కాపాడు. నాకొక్కగానొక్క కొడుకు. మయూర్, కాపాడు మయూర్. ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం కుదరదు, హాస్పిటల్ తీసుకెళ్దాం. అయితే త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం. చరణ్, చరణ్, రే రండ్రా. రే త్వరగా రండ్రా. చరణ్, రే. రే పట్టుకోరా త్వరగా. చరణ్, లే చరణ్. లే, చరణ్. అయ్యో, ఏం చేస్తున్నావు? ఇంజెక్షన్ చేయాలి, కొంచెం పట్టుకోండి. నాకొద్దు. ప్లీజ్ నాన్న, ప్లీజ్. నాకొద్దు. ఒక్క నిమిషం నాన్న, ప్లీజ్ నాన్న. పిచ్చి మొహంది. అయిపోయిందిలే నాన్న. నాకు ఇది ఇంకోటి కొత్తది కావాలి. నేను తీసుకొస్తాను నాన్న. ఆ. రంగమ్మా, అమ్మా, మంచినీళ్ళు తీసుకురా.
మంచినీళ్ళు. ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికెళ్లారు? అదేంటమ్మా, శకుంతలమ్మ గారు మీకు చెప్పలేదా? దేని గురించి? చరణ్ బాబు గారికి దెబ్బ తగిలిందిగా, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. చరణ్ చరణ్ దెబ్బ తగిలిందా? ఎలా తగిలింది? ఏం జరిగిందో మాకు తెలీదమ్మా. తోటలో మేం పని చేసుకుంటున్నాం. అరుపులు కేకలు వినిపించాయి. దెబ్బ తగిలిన చరణ్ బాబుని మీ అన్నయ్య గారు శకుంతలమ్మ గారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయ్యో కళ్ళు తెరు, నీకేం కాదు. చరణ్ చరణ్ నీకేం కాదు నాన్న. అమ్మని నేనున్నాను. బాగా తగిలిందా? తలకి పెద్ద దెబ్బ తగిలిందమ్మా. రక్తం కూడా బాగా వచ్చింది. సరే నువ్వెళ్ళు. ఏమై ఉంటుంది? అమ్మా అమూల్య, అత్తయ్య ఏమైంది? బావకి దెబ్బ తగిలిందమ్మా. రక్తం పోతుంది. ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఎలా తగిలింది అత్తయ్య? అదంతా తర్వాత చెప్తానులేమ్మా. సరే సరే, ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు? హిమబిందు హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు అమ్మా. సరే సరే, నేను వస్తున్నాను అత్తయ్య. నాన్న కూడా అదే హాస్పిటల్లోనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే హాస్పిటల్కి వెళ్తున్నారు. విక్కీని, భాగమతిని, నాన్నగారిని, వీళ్ళలో ఎవరిని చూసినా కుంప మునుగుతుంది. అయ్యో, ఇప్పుడు నేను ప్లాన్ చేసిన నాటకం మొత్తం బయటపడిపోతుంది. ముందు ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి. నాన్న చరణ్, నాన్న, అయ్యో భగవంతుడా. అయ్యో, అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడెలా? ఎంత పని చేశానురా నా వల్లే. భాగమతి, కమాన్ ఫోన్ లిఫ్ట్ చేయి. అయ్యో, ఆ శకుంతల వాళ్ళు మీరున్న హాస్పిటల్కి వస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నాన్న గురించి మొత్తం తెలిసిపోతుంది. అయ్యో భాగమతి, ఫోన్ లిఫ్ట్ చేయి. అబ్బా, ఏమైంది మీకు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అయ్యో, ఇప్పుడు అడ్డంగా దొరికిపోతాం. అన్నయ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు?
ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ప్లీజ్ అన్నయ్య, ఫోన్ ఆన్ చేయి. బాగ్మతి, అనవసరంగా నా గురించి నువ్వు కష్టాలు పడుతున్నావు. నేనేం కష్టాలు పడుతున్నాను బిక్కీ? నన్ను ప్రేమించడం వల్ల నీకు హ్యాపీ ఏముంది? ఎందుకు అలా అనుకుంటావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అంతకంటే ఇంకేం కావాలి నాకు? శకుంతల గారు, చరణ్ని కళ్ళు మోయనే ఒకటే తట్టి లేపుతూ ఉండండి. చరణ్, నాన్న, చరణ్, కళ్ళు తెరువు నాన్న. కళ్ళు మూయకు. తప్పు చేశానురా, నన్ను క్షమించు నాన్న. చరణ్, చరణ్, నాన్న, కళ్ళు మూయకు. నాన్న, మెలకుగా ఉండు, నీకేం కాదు. ఛ! ఇప్పుడు ఎలా? అత్తయ్య వాళ్ళు అక్కడికి వస్తున్నారని నేను ఎలా చెప్పాలి? ఇద్దరి ఫోన్లు కలవట్లేదు. నువ్వే కావాలని కోరుకుంటున్నాను విక్కీ. కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. నాన్నగారు కాన్షియస్లోకి ఎప్పుడొస్తారో తెలియట్లేదు. ఆ విషయం గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బాగ్మతి. బాధపడకు విక్కీ, డాక్టర్ గారు కోలుకుంటారని చెప్పారు కదా. ఎందుకు వినలేదు నాన్న నా మాట? లేనన్నా, లే. శకుంతల గారు, మీరేం కంగారు పడకండి. హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం. చరణ్కి ఏం కాదు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్న నిన్ను జీవితంలో విడిచిపెట్టాను బాగ్మతి. చాలు విక్కీ, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు. ముగ్గురులో ఎవరిని చూసినా నాన్నగారి విషయం తెలిసిపోతుంది. వాళ్ళు నాన్ననేమైనా చేస్తారు. నేనే వెళ్ళాలి. చరణ్, నాన్న, చరణ్. డాక్టర్,